ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కానీ అంటూ మాజీ మంత్రి ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూనే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు కోర్టు తీర్పుల నేపథ్యంలోనైనా గులాబీ బాస్ కేసీఆర్ వాస్తవాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులు, నియోజకవర్గ అభివృద్ధి మరియు అధిష్టానం తీరుపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి.